ఏపీ ఫైబర్ నెట్పై ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోను మీ స్క్రీన్ మీద చూపిస్తున్నారంటూ ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అలా చూస్తారు, అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి ఏపీ ఫైబర్లో వేస్తున్నది పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? పచ్చకామెరలోడికి పచ్చగా కనబడుతుంది. చేసేటువంటి అన్నీ కూడా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడేది, చేసేది, బ్యానర్లు కట్టేది ఇవాళ కూడా కడుతున్నారు విజయవాడలో. దాన్ని పక్కన పెడతారు. ఏపీ ఫైబర్ నెట్లో ఆయనకి ఏదో కనపడిందంట. మరి ఆయన ఇంట్లో ఏమన్నా ఏపీ ఫైబర్ కనెక్షన్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఉంటే కనుక ఇప్పుడైనా పెట్టుకుని చూసుకోమనండి. బొమ్మలు ఉండటం వాస్తవం. ఏది గతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రిది, మంత్రిది, చైర్మన్గా నాది కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నిబంధనలు వచ్చినాయో ఆ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్పొరేషన్కి సంబంధించి ఫైబర్ నెట్ కార్పొరేషన్ అన్ని నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం. అంత దాకెందుకు నా ఆఫీస్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు ఫోటో ఉండేటువంటిది, దాన్నే రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే, వాటినే మేము కవర్ చేసి ఆపేయటం అనేటువంటి జరిగింది. ఇది ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉండేటువంటి ఆ మాత్రం తెలియకుండా ఉండేటువంటి పద్ధతి అనేది అచ్చెన్నాయుడు గారిని అడుగుతున్నాం. ఒకటి, అచ్చెన్నాయుడు గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. అడగాలని అడుగుతున్నారా, ప్రశ్నించాలనేటువంటి దాంతోనే లేఖలు రాస్తున్నారా అనేటువంటిది అడుగుతాం. ఇది వెరీ సింపుల్ ఇష్యూని బేస్ చేసుకుని మాట్లాడేటువంటిది. మీరు మీ ట్రోలింగ్ చేసేటువంటిది, మీ సోషల్ మీడియాలో మాట్లాడేటువంటిది, మీ సోషల్ మీడియాలో చిన్నపిల్లలను ఉపయోగించి మీరు చేసేటువంటి ప్రచారాలు తెలియవనుకుంటున్నారా? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఆల్రెడీ కూడా ఈసీ మీ మీద దర్యాప్తు చేయడానికి కూడా స్పష్టంగా ఉంది. మీరంటే ఇప్పుడు ఏపీ ఫైబర్ మీద ఏదైతే మీరు కామెంట్ చేస్తారో ఆ కామెంట్ని మీరు విత్డ్రా చేసుకోండి. మీ లెటర్కి కూడా ఏ రకమైన పనికిరాదని కూడా తెలియజేస్తాం. ఎక్కడా కూడా ఈ రకమైన ఉండదు అనేటువంటి తెలియజేస్తూ వ్యూహం సినిమాని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది కాబట్టి వ్యూహం సినిమాని కూడా నిలుపుదల చేయాలి, చైర్మన్గా ఉన్న మీ మీద చర్యలు తీసుకున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. ఏమంటే, వ్యూహం అనేది సినిమా అనేది ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ ఉంటాడు, టెలికాస్ట్ చేసేటువంటిది మేము. మాకు ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించామా, లేకపోతే కానీ చంద్రబాబు నాయుడు ఫోటో ఇంకోటి వ్యతిరేకంగా చూపించామా? సినిమా తీశారు. సినిమా తీసినప్పుడు దాని నిబంధనలు వేరుగా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విధానం వేరుగా ఉంటుంది. దాన్ని వదిలేసి ఇక్కడ మేము టెలికాస్ట్ చేస్తున్నాము అనేటువంటి మాట మాట్లాడితే అది తప్పు. ఇది సరైనటువంటి కాదు. ఇది అవసరమైతే కనుక కోర్టుకు వెళ్తారా, లేకపోతే ఈసీ దగ్గరే డిస్కషన్ పెడతారా, ఆ డిస్కషన్లో నేనే పాల్గొంటా. ఇది మా రైటు అనేటువంటిది. ప్రొడ్యూసర్ కనుక ఏను అన్నప్పుడు మాకు మాత్రం ఇబ్బంది ఏం లేదు కదా. అది తెలుసుకోకుండా వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడిని తిట్టారు, చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక హీరోలాగా దానిలో ప్రదర్శింపడం జరిగింది కాబట్టి ప్రభుత్వం మళ్ళా వచ్చేస్తుంది అనేటువంటి ఏమైనా ఉన్నాయేమో, మరి ఆ రకంగా ఉండి భయపడుతున్నారా అనేటువంటి కూడా అడుగుతున్నాం. ఇది మా రైట్. అది ఏ సినిమా అయినా కానీ కూడా దీనిలో ప్రదర్శించడానికి ఉంటుంది. దానిలో డైరెక్ట్గా ముఖ్యమంత్రిది కానీ, అపోజిషన్ లీడర్ కానీ, ఇతర రాజకీయ నాయకులు చూపిస్తే మేము తప్పు చేసినటువంటి అవుతామే తప్ప అది కథాంశంగా మాత్రమే తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా నిబంధనలు అయితే మేము పాటిస్తున్నాము, ఏదైతే ఎన్నికల కమిషన్ నిబంధనలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మేము నడుచుకుంటున్నామంటే గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించే విధంగా అచ్చెన్నాయుడికి ఈ విధంగా కనిపిస్తుందేమో చెక్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒక సినిమాని సినిమాలాగా చూడాలి. ఒక ఛానల్లో కథాంశాన్ని బట్టి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సినిమాలను ప్రొడ్యూస్ చేసే పని, ప్రచారం చేసే పని మాత్రమే మేము చేస్తున్నామంటూ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో గారు సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.